నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో డిఎస్సి నిర్వహణ నోటిఫికేషన్స్ పై చర్చించారు. సుమారు 6,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది. ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేయనున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు ఓకే చెప్పారు. మరోవైపు ఇంధన రంగంలో 22,000 కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు. 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాట్లకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించారని మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, 6,100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీ 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని
అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో మధువన్ ఫుడ్ ప్లాజా ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు వైసీపీ నాయకులు నూరి ఫాతిమా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, భాష్యం విద్యా సంస్థ అధినేత భాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరానికి వచ్చే ప్రాంతాల ప్రజలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఇటువంటి అత్యాధునిక విశాలవంతమైన శుభపరిణామం అని, రానున్న రోజుల్లో ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని, అనేక బ్రాంచ్లను ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలోని బస్టాండ్ సెంటర్ నందు మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో మరి నూతన వెజ్ రెస్టారెంట్, అదేవిధంగా టిఫిన్ సెక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మా ఆప్తులు నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క మిత్రబృందం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క బ్రాంచెస్ విజయవాడ, కొత్తగూడెంతో పాటు నూతనంగా ఈ గుంటూరు నగరంలో మరి ప్రారంభించాలనే ఉద్దేశంతో మంచి అధునాతమైనటువంటి హంగులతో మరి ఆర్టీసీ వారి యొక్క ప్రాంగణంలో వారి దగ్గర నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివ్యూ తీసుకుని మరి చాలా చక్కగా, మరి చాలా నీట్గా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, ప్రజలు ఆకర్షించే విధంగా కూడా ఈరోజు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం నిత్యం 24 గంటలు కూడా ప్రయాణికులతో పాటు బాటసారులు, అదేవిధంగా సదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చేటువంటి వాళ్ళు, వివిధ పనుల నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు గుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు పెట్టడం కూడా జరిగింది. మరి తప్పకుండా వాళ్ళు మరి గుంటూరు నగర ప్రజల యొక్క మన్ననలు పొందుతారని, అదేవిధంగా వాళ్ళకు కూడా సరైనటువంటి ధరలతో మరి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క హోటల్కి భవిష్యత్తులో మంచి పేరు రావాలని. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మధువన్ ఫుడ్ ప్లాజా మనం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా కొత్తగూడెం, విజయవాడ, అలాగే ఈరోజు గుంటూరులో మా ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో దాదాపుగా 25 years నుంచి వీళ్ళు ఉన్నారు. దాంట్లో బెస్ట్ అవార్డు కూడా పొందడం జరిగింది. బెస్ట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఫుడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఇవ్వాలి, అలాగే
ప్రెమిసెస్ కూడా అంతే చక్కగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం ఈ మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఫుడ్ ప్లాజాలో కానీ ఆధ్యాత్మికంగా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఒక చోటే ఉండటం చేయటం, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్పేషియస్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. బస్ స్టాండ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వేర్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా బస్సు వచ్చేదాకా ఉండాలనుకుంటారు. అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మిడిల్ ఆఫ్ ద సిటీలో ఇంత చక్కగా వీళ్ళు ప్రారంభం చేశారు. ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఎన్నో బ్రాంచ్లు స్టార్ట్ చేయాలని, వీళ్ళకి మంచి జరగాలని, వీళ్ళ కుటుంబానికి కానీ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు అనంతవరపాడు గ్రామంలో కీర్తిశేషులు వలివేటి నరసింహారావు 9వ వర్ధంతి సందర్భంగా ఎర్లగుంట్ల తిరుపతయ్య వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపం నందు కృష్ణా స్పెయిన్ డాక్టర్ సాయి కృష్ణ, సమతా హాస్పిటల్ మూత్రపిండ వైద్య నిపుణులు డాక్టర్ విజయ కృష్ణ, కంటి శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ సింధూజ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వైద్య పరీక్షల కోసం దాదాపు 200 మంది వచ్చారని, వారికి ఉచిత వైద్యం చేసి మందులు ఇచ్చామని, మా తాత వలివేటి నరసింహారావు ఈ గ్రామానికి చాలా సేవలు చేశారని, ఆయన కట్టించిన కళ్యాణ మండపంలోని తమ మనవడు అయిన నేను ఆయన జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించి కావాలంటే ఈ నెంబర్కి పెట్టి అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నాగల్ల విజయ కృష్ణ, యూరాలజిస్ట్, గుంటూరులో సమతా హాస్పిటల్ కొత్తపేటలో. ఇవాళ ఇక్కడ మా తాతగారు ఊరిది అనంతవరపాడు. ఆయన 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉచిత మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేశాము. మార్నింగ్ నుంచి అరౌండ్ 200 పేషెంట్స్ వరకు చూసాం. ఇప్పటి వరకు రెస్పాన్స్ బాగుంది. సో ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేద్దామన్న ఐడియాలో ఉన్నాం. ఈ ఇయర్ స్టార్ట్ చేసాం. సో ప్రతి ఇయర్ నాతో పాటు మా బ్రదర్ డాక్టర్ సాయి కృష్ణ, మా వైఫ్ డాక్టర్ సింధూజ ఐ స్పెషలిస్ట్, స్పైన్ సర్జన్. సో మా ఫ్యామిలీలోనే ఒక 4 డాక్టర్స్ ఉన్నాం కాబట్టి, అండ్ ఈ ఊరితో మాకు ఉన్న రిలేషన్తో ప్రతి ఇయర్ ఈ మా తాతగారు వర్ధంతి రోజు ఫ్రీ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేద్దామన్న ఐడియాతో ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. సో ప్రతి ఇయర్ ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. కృష్ణా స్పైన్ గుంటూరు నుంచి ఈరోజు అనంతవరపాడు గ్రామంలో మా తాతగారి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రీ మెడికల్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నామండి. సో రెస్పాన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే 200 మంది పైగా వచ్చి వెళ్ళారు. ఈ ప్రీ మెడికల్ క్యాంప్స్ అనేవి ఫ్యూచర్లో కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అండ్ మా ఊరికి మేము చేయగలిగింది కేవలం ఇదే. బికాస్ మా తాతగారు ఇక్కడ స్కూల్ కట్టించారు, గుడి, వాటర్ ప్లాంట్, ఇక్కడ చాలా ఈ తన ఊరికి ఆయన బాగా చాలా చేశారు. అండ్ మేము కూడా దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలి డెఫినెట్గా. ఫ్రీక్వెంట్గానే ఇక్కడ మెడికల్ కేర్ అనేది మేము ఇస్తూ ఉంటాం. బికాస్ ప్రైమరీ హెల్త్ కేర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో దెన్ ఓన్లీ ది కంట్రీ డెవలప్స్ అండ్ కంట్రీ విల్ బీ హెల్దీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఫ్యూచర్లో వేరే మండలాల్లో, వేరే గ్రామాల్లో కూడా మేము హెల్త్ క్యాంప్స్ అనేవి అరేంజ్ చేస్తాం అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్. గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చారువాక యూత్ సొసైటీ అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో యుద్ధ నౌక ప్రముఖ గాయకుడు గద్దర్ 76వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గొల్లమూడి సుందరంబాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ తన గొంతు ద్వారా అనేక బడుగు బలహీన వర్గాల పోరాటాలకు స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి 1994 తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసి జైలుకు వెళ్లిన నాయకుడు డాక్టర్ గొల్లమూడి సుందరం బాబుకి చారువాక యూత్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర సుధాకర్, వేమూరు సమత, శెట్టి అంబేద్కర్, గిరిధర్ పాల్గొన్నారు.
చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజచంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. గద్దర్ గారు ఆయన ఒక యుద్ధ నౌక. తన కళ ద్వారా మరి ఈ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్కున్న చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కూడా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆయన ఒక విప్లవాగ్ని రగిల్చిన మహానుభావుడు. కేవలం తన కళతోనే నిద్రపోతున్న జనాన్ని నిద్ర లేపి విద్య వైపు నడిపి హక్కుల సాధన కోసం కృషి చేసిన హక్కుల పోరాట యోధుడు. ఇటువంటి మహనీయుడు మరి అకాలంగా మరణం చెందటం చాలా బాధాకరం. ఉమ్మడి రాష్ట్రంలో నేను హైదరాబాద్లో చేసిన ప్రతి ఉద్యమంలో కూడా చాలా ఉద్యమాల్లో ఆయన మాకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రసంగాలు వింటే, ఆయన పాట వింటే వచ్చిన జనం కదిలిపోయేవాడు. అటువంటి మహనీయుడు మన మధ్యన లేకపోవటం ఈ సమాజానికి, పేద మానవ సమాజానికి చాలా తీరని లోటు అని చెప్పేసి ఈ రోజున 1వ మొదటి వర్ధంతి సందర్భంగా చార్వాక యూత్ వారు జయంతి సందర్భంగా చార్వాక యూత్ అసోసియేషన్ తరఫున అలాగనే ప్రజా సంఘాల తరఫున ఈ కార్యక్రమం చేయటం చాలా మంచిది. అలాగనే గుంటూరు మరణించిన మొదటి మరి పుట్టినరోజు సందర్భంగా మరి చార్వాక యువజన సంఘం వారు మరి ఆయన పుట్టినరోజున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేయాలని నిర్ణయించినందుకు నేను వారిని అభినందిస్తూ ఆ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా గద్దరన్నతో మేము కొంతకాలం ప్రయాణం చేసాం. గద్దరన్న మామూలుగా ఆయన మాట పాట, ఆయన జీవనం మొత్తం దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవ అననీయం, అమోఘం. దాంట్లో మేము కూడా ఒక చిన్న కార్యక్రమాల్లో మేము పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఆయన లేని లోటు దళిత అణగారిన వర్గాలకి ఎంతో లోటుగా. మరి గద్దర్ గారి 176వ జయంతిని మన గుంటూరు లాడ్జ్ సెంటర్లో జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి చార్వాక యూత్ అసోసియేషన్ వారు మరి డేవిడ్ విలియమ్స్ గారు ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మా డాక్టర్ గోళ్ళమూడి రాజచంద్రబాబు గారు మరి రావటం చాలా సంతోషంగా ఉంది. మరి గద్దర్ గారు పాడిన పాట దళిత పులులమ్మ అనే పాటకి భారతదేశ వ్యాప్తంగా కూడాను ఇవాళ నీరాజనాలు తెలుపుతూ వారు పుట్టినరోజులు, వారి సంస్కరణ సభలు ఇవాళ జరుపుకుంటున్నామంటే మరి గద్దర్ గారు కారంచేడు చుండూరు విషయాల్లో ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి SC/ST యాక్ట్ తీసుకొచ్చి పెట్టి ఈరోజు గద్దరన్న పుట్టినరోజు 76వ పుట్టినరోజు జరుపుకోవటము, గుంటూరు నడిబొడ్డులో అంబేద్కర్ సెంటర్లో జరుపుకోవటము, చార్వాక యూత్ మరి వారు ఈ కార్యక్రమం తీసుకురావటము, మరి సుందరం బాబు అన్న ప్రజా సంఘాలు రావటం కూడా చాలా ఇది. మరి గద్దరన్నకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై గద్దరన్న. మరి ఒక 8 సంవత్సరాల నుంచి కూడా ఒక స్లోగన్ తెచ్చి 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి పెట్టాలని ఒక ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసినటువంటి డాక్టర్ గోళ్ళమూడి రాజచంద్రబాబు గారికి చిరు సత్కారం చార్వాక యువజన సంఘం చేయబోతుంది. ఎందుకంటే అన్న ఎంతోమంది నాయకులు ఉండొచ్చు, కానీ అయితే అన్న మరి ఆయన క్యారెక్టర్ ఏంటంటే అది మొదలు పెడితే ఇక అంతం, దాన్ని తేల్చుకునేంత వరకు కూడా మరి ప్రయాణం చేస్తాడు. మా కళ్ళ ముందు ఎన్నో జరిగినాయి. అయితే ఈ చిన్న సత్కారాన్ని
అంగీకరించాలని కోరుతున్నాం. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని వీడి త్వరలో 68 మంది ఎమ్మెల్యేలు బయటకి రానున్నారని తెలిపారు. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడం జరిగిందని తెలిపారు. రా కదిలిరా 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు దాదాపు 16 సభలు మనం 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టారు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఏంటి అనేది. తెనాలి 3 టౌన్ పరిధిలో వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన పంది మణికంఠ అనే వ్యక్తిని పలు దొంగతనాల కేసుల్లో అరెస్టు చేసి అతని వద్ద నుండి 25,000 రూపాయల నగదు, 80 గ్రాముల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకుని ముద్దాయిని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపిన తెనాలి 3 టౌన్ సీఐ బి రమేష్ బాబు తెలిపారు. దీంట్లో ఒక 3 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంది మణికంఠ అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించిన వాడు. అతను బై రూట్ కాకుండా ఆ ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో దొంగతనం చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. 2 డేస్ బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించిన తర్వాత ఈ 3 కేసుల్లో మేము చేసినాం సార్ అన్నారు. ఒకటి రీసెంట్గా 13వ తారీఖున నైట్ ఇక్కడ రఘురామరెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక 55,000 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత 10/24 అని చెప్పి దాంట్లో అంటే 10/24 మన రీసెంట్గా జరిగింది. అది 2024 జరిగింది. ఆ షట్టర్ పగలగొట్టి తీసుకెళ్ళిన డబ్బులు ఒకటి.
దాంట్లో 50,000లో 25,000 మాత్రమే వాడి దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ అమౌంట్ వాడి దగ్గర ఖర్చు పెట్టేస్తున్నాడు జల్సాకి. తర్వాత వచ్చేప్పటికి 1/23 అని చెప్పి దీంట్లో 2 జూకాలు, 2 చిన్న పిల్లల ఉంగరాలు అవి రికవరీ అయింది. తర్వాత క్రైమ్ నెంబర్ 97/23లో 2 ఖాళీ పట్టాలు, అలానే ఒక పెద్ద ఉంగరం, ఒక చిన్న. 25,000 వచ్చేటప్పటికి మన థియేటర్స్, సంగమేశ్వర థియేటర్ పక్కన ఆ మూలలో ఉన్నటువంటి ఒక ఆటోమొబైల్ షాప్లో దాన్ని షట్టర్ పగలగొట్టి దాంట్లో ఉన్న 55,000 రూపాయల అమౌంట్ తీసుకున్నారు. అతను రఘురామిరెడ్డి అని ఉంటాడు, ఆయన షట్టర్లో తీసుకున్న అమౌంట్. తర్వాత ఈ 1/23 వచ్చేటప్పటికి ఇది చెంచుపేటలో ఒక నివాస గృహంలో బ్యాక్ డోరు పగలగొట్టి తీసుకుంది. తర్వాత ఈ 97/23 వచ్చేటప్పటికి 7 గ్రాములు వెండి పట్టాలను, ఒక పెద్ద ఉంగరం, చిన్న ఉంగరం. ఇవి వచ్చేటప్పటికి బాలాజీరావుపేటలో అక్కడ ఒక బ్యాక్ సైడ్ డోర్ పగలగొట్టి తీసుకుంది. ఈ 3 కేసుల్లో ఛేదించడం జరిగింది. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన పెరికల జోజప్ప ఉద్యోగ విరమణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మేఘతోటి సుచరిత పాల్గొని జోజప్పను శాల్వాతో సన్మానించారు. ఆయన చేసిన సేవలను ఆమె అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, ఎంపీపీ షేక్ నర్గిస్, వైసీపీ నాయకులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎంత మంచి సంగీతం అంటే అది సంగీతం విలువలు తెలిస్తే మనకు అర్థం అవుతుంది. ఆయన ఎక్కడ వెళ్ళి పాట పాడినా కానీ అదొక చాలా మందికి సంతోషాన్ని ఇచ్చే విషయం. అలాగే మీకు కూడా మీ ప్లానింగ్ ఉంటే కాదు, నేను కూడా ఇక్కడ స్థానికురాలనే. మా తండ్రి గారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక నిబద్ధతతో పనిచేస్తే అది ఎంత సంతృప్తినిస్తుంది అన్నది చెప్పలేనటువంటి మాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా నాన్న డాక్టర్గా ఉండి మేము ఆర్టీసీ బస్సులో వెళ్ళేటప్పుడు బస్ అంతా కిక్కిస్తున్నప్పుడు కండక్టర్ గారు లేసి కూర్చోండి డాక్టర్ గారు అనేవాళ్ళు. అంటే చాలా గొప్పగా అనిపించేది. అబ్బో మేము చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగేది. అలాగే ఇప్పుడు జోజప్ప గారు మరి 18 సంవత్సరాలు స్వస్థాలంలో ఉద్యోగం చేసి మరి అందరూ కూడా ఈరోజు ఎంతో మంచి మాటలు తెలియజేసుకుంటా ఉన్నారంటే మరి పని పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత ఎంత గొప్పగా ఉంటుంది అన్నది మనం చెప్పకనే చెప్తాం. ఇందాక ఎస్సీ గారు చెప్పారు, అంటే పొలిటికల్ పవర్ ఏదో సూపర్ పవర్ అని. వాస్తవానికి పొలిటీషియన్స్ రోజు ప్రూవ్ చేసుకోవాలి. అదే ఉద్యోగస్తులు ఒకసారి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు చక్కగా పనిచేసుకుంటే ఎంపీడీఓ బాబురావు బదిలీపై వెళ్లడం బాధ కలిగిస్తుందని, ఇద్దరి సమన్వయం మరువలేనిదని చేపురులో తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సాధారణ బదిలీల నేపథ్యంలో చేపురుల మండలం అభివృద్ధి అధికారి బాబురావుకు ప్రకాశం జిల్లాకు స్థానం చలనం కలిగింది. ఈ సందర్భంగా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల కింద ఉద్యోగుల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా ఎంపీడీఓతో గడిపిన పలు సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాహితీ కిరణ్, వేజెంట్ల సొసైటీ అధ్యక్షుడు చందు సాంబశివరావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఉమాదేవి పాల్గొన్నారు. బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నటుడు ఉన్నాడు, లేడు, ఎవరికైనా తెలుసో తెలియదు. అతను ఒకరోజు తన డైరీలో కవిత్వం రాశాడు. ఆ డైరీ ఏంటంటే, నేను ఒక ఆటలో ఉన్నాను, ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తున్నాను. నా జర్నీలో బోలెడన్ని ప్రణాళికలు, లక్ష్యాలు, వాటిని చేరుకోవడంలో మునిగిపోయి ఉన్నాను. ఇంతలో ఎవరో వచ్చి నా భుజం తట్టారు. ఎవరా అని చూస్తే టికెట్ కలెక్టర్, మీ స్టేషన్ వచ్చింది, దిగిపోమని చెప్పారు. నో నేను దిగను అని అంటే, లేదు దిగిపోవాలి, నీ టైం అయిపోయింది, వచ్చేసింది స్టేషన్. ఒక్కోసారి ఇంతే, ఇలాగే జరుగుతుంది, అంతే. ఇదే రాసుకున్నాడు ఆయన. ఎందుకు చెప్పానంటే ట్రైన్ జర్నీ గురించి. ఉద్యోగ జీవితంలో ఒక్కోసారి మనం లక్ష్యాలను సాధించే క్రమంలో
కలిసి పనిచేస్తున్న క్రమంలో, బాగా పనిచేస్తున్నాం అనే క్రమంలో, ప్రజల నుంచి సన్మానాలు సత్కారాలు అన్నీ అందుకునే క్రమంలో అంతా బాగుంది అనే క్రమంలో సడన్గా ఒక వేవ్ లాంటిది వచ్చి మనకు బదిలీ జరగడం నేను చాలా సందర్భాల్లో చూశాను. అలాంటి సందర్భమే ఈరోజు మా సోదరుడు ఎంపీడీఓ గారికి వచ్చి ఒక స్టేషన్ ముందే సార్ దిగిపోతున్నాం అంటే నాకు బాధ వేస్తుంది. ఏంటంటే మేము సార్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో క్లోజ్. ఆయన మేము ఒక్క మాట అలా మేము ఒక్క రికమెండేషన్ కూడా చేయలేము. కనీసం ఇది కావాలండి అలా ఆయనే తెలుసుకొని ఆయనే పని చేస్తూ ఉండేవారు సారు. అట్లాగే కృష్ణార్జునులు అన్నారు, నేను అన్నదమ్ములు అంట, బావబామ్మలు అంట. ఏంటంటే తెలుగులో ఏంటంటే మన సారు గోపాలకృష్ణ గారు వచ్చిన తర్వాత కూడా మేము ఎన్నో ప్రోగ్రామ్ చేసాం కావచ్చు. అన్నిట్లో కూడా మరి ఆయన ముందుండి నడిపించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మరి ఎప్పటికప్పుడు అన్నిటినీ కూడా మాకు వివరంగా చాలా తెలియజేస్తూ, మేడం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పత్తిపాడు శాసన సభ్యులు తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకతోటి సుచరిత అన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఆడదాం ఆంధ్ర ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు తాడికొండ జీవీకే పాఠశాల విద్యార్థులకు మంగళవారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది మాత్రమే క్రీడలు ఆడేవారన్నారు. క్రీడల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం గ్రామాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిందన్నారు. స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ యొక్క ఆడుదాం ఆంధ్రాలో మన తాడికొండ నుంచి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా హృదయత్వం అనేటటువంటి విధంగా మీకున్నటువంటి సామర్థ్యాన్ని, మీకున్నటువంటి ఆలోచన శక్తితో మీ పాటుగా మీరు చదువుకునేటటువంటి విద్య ఒక్కసారి ఆలోచన చేయండి. మన పెద్దలు గ్రామంలో జన్మించినటువంటి వారు, ప్రక్కనున్నటువంటి చిన్న పల్లెలో జన్మించినటువంటి వారు కూడా ఛాలెంజ్ చేసి, నేను కూడా కపిల్ దేవ్, మీకు పాత రోజుల్లో కపిల్ దేవ్ ఎవరెవరు, కోహ్లీ, ఓహో అంతకి ఆయన మీ ఆటలు చూస్తూ ఉంటే అంత బ్రహ్మాండంగా కొనసాగుతున్నాం. నాకైతే కోహ్లీ పేరు రాలా, మీకైతే వచ్చింది. ఏమి అంటే మీరందరూ కూడా కోహ్లీతో సమానంగా ఎదిగేటట్టు ఇండియా టీం ఆడాడు లాస్ట్ జూన్ లో. షేక్ చిన్నమస్తాన్ బాబు, మీరు ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో. ధన్యవాదాలు. క్లాప్స్ కొట్టండి. థర్డ్ ప్రైజ్ లామ్, సెకండ్ ప్రైజ్ లామ్ టీమ్ మేల్ వాలీబాల్ చేసి ఆడతాం ఆంధ్ర ఆ టోపీలు అన్న పెట్టుకోండి. హ్యాట్స్ ఇచ్చారు కదా మీకు, ఫోటో కనిపించండి. పేపర్ కవరేజ్ కావాలి కదా, మీరు ఉన్నారు అంటే వాళ్ళకి ఏం చేసినా ఏం చేయకపోయినా ఈ రోజు వెళ్ళి ఒక యోగా సెంటర్ పెట్టుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు. అది ఆ క్రీడల్లో ఉన్నటువంటి గొప్పదనం. మరి అలాంటి ఒక గొప్పదనాన్ని మరి మన రావేళ స్కూల్ నుండి ఆ పిల్లల్ని తయారు చేసినటువంటి ఆ ట్రైనీ పీటీ గారికి నేను నిజంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అది చాలా అసాధారణమైన విషయం. చూస్తున్న మాకే చాలా ఆనందంగా అనిపించింది. మరి వాళ్ళు ఇక్కడే కాదు, దేశ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి వెళ్ళి, ఒక మారుమూల ప్రాంతం నుండి వెళ్ళి మరి దేశ స్థాయిలో ఈరోజు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నారు అంటే నిజంగా దాని వెనుక వాళ్ళకి ఎంత కృషి చేస్తే ఆ పిల్లలు ఆ స్థాయికి ఎదుగుంటారు అన్నది చూస్తానికి చాలా ముచ్చటగా అనిపించింది. నిజంగా మీ అందరికీ కూడా ఎవరైతే విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ రకరకాల క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండుంటారు. పార్టిసిపేషన్ అన్నది మనం చేయాల్సినటువంటి పని. విజేతలుగా అన్నది ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. గెలుపు ఓటములు అన్నవి సహజం, కానీ పార్టిసిపేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా క్రీడాకారులకి ఉండాల్సింది క్రమశిక్షణ. ఎంత నిబద్ధతతో మనం ట్రైన్ అవుతామో
మనకు అంత మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా గొప్ప క్రీడాకారులుగా ఎదిగి దేశానికి మంచి పేరు తెచ్చేటువంటి భవిష్యత్తు మీరు పొందాలని చెప్పి మరి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 5 క్రీడలలో ముగ్గురు ఫస్ట్